అదేంటో నాకు అర్థం కాని విషయం. వాళ్ళ మైండ్లలో ఉండి వైసీపీలోకి వెళ్తారా, లేకపోతే వైసీపీలోకి వెళ్ళాక వాళ్ళ మైండ్లలో మారుతాయో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎక్కడైనా సమస్య ఉంది అంటే యాబ్సెంట్ అని ఉంటారన్నమాట వైసీపీ నాయకులంతా కూడా. కానీ అదే ఎవరైనా చనిపోయారంటే మాత్రం ఎక్కడున్న నాయకులు ఎంత నిద్రమత్తులో ఉన్న పొలం అనుకుంటూ అలర్ట్ అయిపోయి మరి అక్కడికి వచ్చి దొంగ ఏడుపు ఓదార్పు యాత్రలు చేస్తారన్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అలాంటి పాపులారిటీ తెచ్చుకున్న మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన శ్యామలక్క. అక్క, నాకు అర్థం కాని విషయం, ఫస్ట్ నీ బెట్టింగ్ యాప్ భాగవతం గురించి కథ చెప్పమంటే వచ్చి ఇట్లాంటి దొంగ ఓదార్పు యాత్రలు ఎందుకు చేస్తావు చెప్పు. నువ్వు ఒక సెలబ్రిటీ ఏదైనా యాడ్ కి సంబంధించింది చేస్తుందంటే ప్రజలు నమ్ముతారు, ఒక సెలబ్రిటీ చేస్తుందంటే. మరి అలా నమ్మి నువ్వు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి ఎవరో ఒకరు బలి అయిపోయి ఉంటారు కదా, మరి వాళ్ళకి వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తావా? ఏమని ఓదార్పు యాత్ర చేస్తావు? ఒకటి గుర్తుపెట్టుకో, బాధితుల పక్షాన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుంది. అది నువ్వు వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదేంటి. మీ నాయకుడు విజయవాడ వరద బాధితులకి ₹1 ఇచ్చానని చెప్పాడు కదా, చెప్పేసి అసలు అది ప్రజలకు ఇచ్చారా, అసలు ఏం పెట్టారు అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఏమో నాకు తెలీదు అన్నట్టు అయితే ఆ మాదిరిగా అయితే మేము ఉండం. అది గుర్తుపెట్టుకో. నీకు నీ నాయకుడికి మరీ చెప్తున్నాము, బాధితుల పక్షాన మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడి తీరుతుంది. ఇకనైనా మీరు ఈ దొంగ ఓదార్పు ఏడుపు యాత్రలు మానుకోండి. అవసరమైతే దోషులను పట్టుకునే విధానంలో మీరు మాకు సహకరించండి, లేదా ఏదైనా సలహాలు ఇవ్వడం చెయ్యండి. అంతేగాని ఇట్లాంటి వచ్చి దొంగ ఏడుపు ఓదార్పు యాత్రలు మాత్రం చెయ్యొద్దు, మానుకోండి. మర్యాదగా చెప్తున్నాం.